హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఉసిరికాయలు అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. ఈ సీజన్లో మనం నువ్వులు వేసి ఉసిరికాయ పచ్చడి పెట్టుకుందాము. నేనైతే 300 గ్రామ్స్ ఉసిరికాయలు తీసుకున్నానండి. దానికోసం అయితే ఒక 50 గ్రామ్స్ కన్నా కొంచెం తక్కువ పచ్చిమిర్చి తీసుకున్నాను. దీనికైతే ఎక్కువ నూనె వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని తాలింపు వేసుకోండి. పచ్చిమిరపకాయలు చీలికలు చేసి ఆ చీలికలు ఈ తాలింపులో వేసేయండి. ఇవి ఫ్రెష్గా కడుక్కొని ఉసిరికాయలు కొంచెం తుడవండి. ఒక క్లాత్ కానీ టిష్యూ కానీ పెట్టి తుడిచి ఈ పోపులో వేసేయండి. దీనికైతే ఒక వెల్లుల్లి గడ్డ తీసుకున్నానండి, గార్లిక్ అంటారు కదా. ఒక గడ్డ తీసుకొని దాన్ని స్కిన్ అంతా తీసేసి ఈ తాలింపులో వేసాను. ఈ ఉసిరికాయలు వేసిన తర్వాత మీరు పసుపు, సాల్ట్ వేసి ఈ ఉసిరికాయలు ఎన్ని ఉసిరికాయలు ఉన్నాయో అన్ని మునిగేటట్టు నీళ్లు పోయండి. సాల్ట్ కొంచెం వేసుకోండి, తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోండి సరిపోకపోతే. నీళ్లు పోసిన తర్వాత బాగా ఉడికించుకోండి. ముక్కలన్నీ ఒకటి ఒకటి విడిపోవాలండి. చూడండి, నీళ్ళు అయితే పోసాను. చూడండి, ముక్కలు ఒకటి ఒకటి విడిపోయాయి. చూడండి, అలా విడిపోవాలి. ముక్కలు విడిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి దీనికోసం అయితే కొంచెం నువ్వుల పొడి తయారు చేసుకుందాము. చూడండి, నువ్వులు ఒక చిన్న గ్లాసు నువ్వులు అయితే తీసుకున్నాను నేను 300 గ్రామ్స్ ఉసిరికాయలకు. ఈ నువ్వులు డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఉసిరికాయ పికిలు చల్లగా అయిన తర్వాతనే ఈ నువ్వుల పొడి కలపాలండి. మీరు కావాలంటే ఇదే పిక్కిల్ని సగం పక్కకి షేర్ చేసి దీంట్లో పీనట్ పల్లీల పొడి కూడా ఇలాగే డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి అలా కూడా తినొచ్చు. అది కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది కూడా బాగుంటుంది. మీ ఇష్టం, మీరు ఒకటే కావాలంటే ఒకటే చేసుకోవచ్చు, 2 వెరైటీస్ కావాలంటే 2 వెరైటీస్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. నేనైతే నువ్వులు ఇదంతా చల్లారిన తర్వాత నువ్వుల పొడి వేసి కలిపానండి. చూడండి, పికిల్ చూడండి ఎంత బాగుందో. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ముక్కలు అంచుకు పెట్టుకొని పచ్చిమిర్చి మధ్య మధ్యలో నంచుకుంటుంటే చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉంటారు కదండి, అప్పుడప్పుడే 7-8 మంత్స్ పిల్లలకు నెయ్యి వేసి అన్నంలో కలిపి పెడతారండి. ఇది ఇమ్యూనిటీ ఎక్కువ కదండి, సి విటమిన్ ఎక్కువ కదా. చాలామంది సి విటమిన్ తినాలంటే బాధపడతారు.